దొంగకోళ్ళ కేసులంటే బాగా నమ్మాలి. స్థానిక పోలీసులతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విచారణ పేరుతో ఏపీ పోలీసుల ఈ దుందుడుకు చర్య కొత్తగూడెం జిల్లా దమ్ముపేట వాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దౌర్జన్యానికి దిగారంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేలా ఉసిగొల్పింది. చోరీకి గురైనవి 4 కోళ్లు, వాటి విలువ 4,00,000. అంత ఖరీదా? అనంటే అన్నీ కూడా పిస్తా, బాదం పప్పులు గట్రా మేస్తూ వచ్చే సంక్రాంతి కోసం సిద్ధమవుతున్న పందెం కోళ్లు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెం గ్రామానికి చెందిన రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన ఈ కోళ్లను 10 రోజుల కిందట దొంగలెత్తుకెళ్లారు. వెంటనే రంగనాథ్ చింతలపూడి పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. ఎలా తెలుసుకున్నాడో ఏమో గాని ఆ రంగనాథే తన కోళ్లను పిల్లి వెంకటేశ్వర్ అనే వ్యక్తి దొంగలించాడని, ఆ కోళ్లలో రెండిటిని దమ్మపేటకు చెందిన గోపవరం శేషగిరికి విక్రయించాడని తెలుసుకొని పోలీసులకు ఉప్పందించాడు. సోమవారం చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్, ఓ కానిస్టేబుల్, ఓ హోంగార్డ్ కలిసి ఓ కారులో స్థానికంగా ఉంటున్న కొందరు మరో 3 కార్లలో బయలుదేరి దమ్ముపేటలో వాలారు. నేరుగా గోపవరపు శేషగిరి ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో శేషగిరి ఇంట్లో లేడు. అతడి భార్య రాజేశ్వరిని ఉద్దేశించి నీ భర్త ఎక్కడా అంటూ పోలీసులు గద్దించారు. దొంగ కోళ్ళు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. లోపల నుంచి గేట్లు మూసేసి ఇంట్లోనే సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఓ చోట వేరే 2 కోళ్లు కట్టేసి ఉండడం చూసి ఇవే కదా మీరు కొన్న కోళ్ళు అంటూ దుర్భాషలాడారు. ఈ కోళ్లను తమ కారులో వేసుకున్నారు. అదే అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఏపీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. వెంటనే దమ్ముపేట పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చారు. స్టేషన్ నుంచి ఓ పోలీసు ఘటనా స్థలాన్ని చేరుకొని ఏపీ పోలీసులను వారి వెంట వచ్చిన వారిని స్టేషన్ తీసుకెళ్లారు. కాగా చింతలపూడి సీఐ క్రాంతికుమార్ సోమవారం రాత్రి దుమ్ముపేటకు చేరుకొని తమ సిబ్బందిని విడిపించుకొని తీసుకెళ్లారు. ఈ విషయంపై దుమ్ముపేట ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి పిల్లి వెంకటేశ్వర్ల నుంచి ఓ 2 కోళ్లను శేషగిరికి ఉన్నట్టు తెలిసింది. వాటిని అతడు మరో వ్యక్తి ఇంట్లో ఉంచి అక్కడి నుంచి వేరే 2 కోళ్లను తెచ్చి పెట్టుకున్నట్లు సమాచారం. అయితే మిగిలిన 2 కోళ్లు పందెం కోళ్లను వెంకటేశ్వర్లు తమ మధ్య పెట్టుకున్నాడు. గ్రామానికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని శివారులో ఓ చర్చి వద్ద 2 కోళ్లను వదిలేసి అతను పరారయ్యాడు. 4 కోళ్లు దొరకడంతో ఏపీ పోలీసులు శేషగిరికి సంబంధించిన 2 కోళ్లను అతడికి ఇచ్చేసి పందెం కోళ్లతో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇగో ఇదే కథ. ఏం చేస్తుంది తెలంగాణ హోంశాఖ? ఎవరు తెలంగాణ ఒక పోల్ పెడతారు దీని తర్వాత. తెలంగాణలో హోంశాఖ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. పక్క రాష్ట్రం సంబంధించిన పోలీసోళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసి కాళ్ళెత్తుకొని పోతుంటే ఇలా పోలీసులు అరెస్ట్ చేసుకున్నంత ధీర స్థితిలో లా అండ్ ఆర్డర్ తెలంగాణలో దిగజారని చూడు మరి. ఈ దొంగకోళ్ళ కేసులో ఒకసారి మీకే అర్థం చేసుకోండి ఇక. ఇంత దరిద్రమా? పక్క రాష్ట్రం పోలీసులు రావడం ఏంది, ఇక్కడ చేయడం ఏంది, వీళ్ళని తీసుకుపోయి ఈ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం ఏంది, మళ్ళొచ్చి సీఐ వచ్చి పట్టుకొని పోవడం ఏంది? అసలు సెన్స్ ఉందా? కొద్దిగానైనా ఏమన్నా లా అండ్ ఆర్డర్ మీద పట్టుందా? అరే వాళ్ళు అక్కడ మామూలుగా ఏం జరుగుతుంది? అక్కడ ఒక ఆయన కేసు పెట్టిండు. కేసు పెట్టినప్పుడు అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్‌కు సంప్రదిస్తారు. సంప్రదించిన తర్వాత వాళ్ళొచ్చి చూస్తారు. అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరగాల్సిందే పోయి, ఇక నేరుగా ఏపీ నుంచి 4 పోలీసులు వచ్చేయడము, ఇంట్లో వచ్చినట్టు పడేయడము, వాళ్ళని ఏది పడితే అది చేయడము, తిట్టేయడము, ఆ తర్వాత అక్కడ సీఐ వచ్చి తీసుకొని పోవడం. అంటే ఏందిది? ఎవరు చేస్తున్నారు? ఎవరు సహకరిస్తున్నారు? ఆ ఏపీ పోలీసుల దౌర్జన్యం ఈడెందుకు? సరే దౌర్జన్యం చేస్తే చేసిర్రు. మళ్ళా ఆ సీఐ వచ్చి ఇడిపోయిచ్చిన దాకా ఏం చేస్తున్నారు? అసలు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఆ! ఉన్నతాధికారులు ఏం చేస్తుర్రు? హోమ్ మినిస్టర్ దగ్గరనే పెట్టుకుండు కదా ముఖ్యమంత్రి. ఆయనేం చేస్తుండు? ఇదంతా ఏందసలు? ఇది తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఇక దొంగకోళ్ళ దీని మీద కొంచెం మనం ఎక్కువసేపు మాట్లాడినా కూడా గలీజుంటది గానీ ఇంకొద్దు.